జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దేవుని కడప. ఆది మధ్యాంతరహితుడైన శ్రీనివాసుడు వెలసి ఉన్న అనేక క్షేత్రాలలో ఒకటి ఈ దేవుని కడప. ఈ ఆలయంలో శ్రీవారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిగా అవతరించి ఉన్నారు. ప్రధానంగా దేవుడి కడప హనుమక్షేత్రంగా ప్రసిద్ధి చెందినది. పూర్వం ఈ ప్రాంతమంతా రాక్షస నిలయంగా ఉండేది. రాక్షసాంతకుడైన హనుమంతుడు ఈ ప్రాంతవాసులకు దానవ పీడ తొలగించడానికి అర్చావతారంగా అవతరించాడట. ఆ తరువాత కృపాచార్యుల వారు తీర్థయాత్రలు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారు. ఆ యాత్రలో భాగంగా వారు హనుమక్షేత్రమైన ఈ ఆలయంలో బస చేశారు. అప్పటి నుండి వారు తిరుమల క్షేత్రానికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించాలని సంకల్పించారు. కానీ కొన్ని పరిస్థితుల వలన వారు ముందుకు సాగలేకపోయారు. శ్రీవారి దర్శనాభిలాషతో కృపాచార్యులు తప్పించి శ్రీవారి కరుణను పొందారు. స్వామి సాక్షాత్కారాన్ని పొంది కృతార్థులైనారు. శ్రీవారి కృప పొందిన ప్రదేశం కనుక వారు ఈ ప్రాంతాన్ని కృపావతిగా నామకరణం చేశారు. ఆ కృపావతి కురుపగా, కుడపగా, తుదకు కడపగా నామాంతరం చెందింది. శ్రీవారి దర్శనాన్ని పొందిన కృపాచార్యులు తన వలె తిరుమల క్షేత్రానికి వెళ్ళలేని నిస్సహాయుల కొరకు తిరుమల శ్రీవారి ప్రతిరూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడు. శ్రీవారి ఆదేశానుసారం హనుమంతుడి విగ్రహం ముందు ప్రతిష్ఠించబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తవత్సలుడై ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ఇదిగాక మరో పురాణ గాథ కూడా జనసామాన్యంలో ప్రచారంలో ఉంది. పూర్వం జనమేజయ మహారాజు తిరుమల శ్రీవారిని దర్శించుకొని తిరిగి వస్తూ ఈ చెరువు గట్టున విశ్రమించాడట. అప్పుడు శ్రీనివాసుడు ఆ మహారాజుకు స్వప్న దర్శనమిచ్చి ఈ చెరువు గట్టున తనకు కోవెల నిర్మించమని ఆదేశించాడు. శ్రీవారి ఆదేశానుసారం జనమేజయుడు ఆలయాన్ని నిర్మించినట్లు దేవుని కడప అని పేరు పెట్టినట్లు పురాణ కథలు. ఇక్కడ స్వామికి కానుకలు సమర్పిస్తే తిరుమల శ్రీవారికి సమర్పించినట్లేనని ఆయన చెప్పినట్లు పెద్దలు చెబుతారు. ఆ తరువాత కొందరు బ్రాహ్మణ పూజారులు ఈ ప్రాంతంలో నివసించడం చేత దేవర కడపగా ప్రాచుర్యంలోకి వచ్చిందని మరొక కథనం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ రాజగోపురం ధీర గంభీరంగా కడప రాయని వైభవానికి రాజసానికి నిదర్శనంగా కనువిందు చేస్తోంది. 5 అంతస్తులతో శిల్పశోభితమై విరాజిల్లుతోంది. 5 కలశాలతో ఉన్న ఈ రాజగోపురాన్ని మట్లి అనంతరాయులు నిర్మించినట్లు శాసనాధారాలు ఉన్నాయి. ఈ రాజగోపురం తిరుపతి గోవిందరాజస్వామి వారి రాజగోపురం ఒకే సమయంలో నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ రాజగోపురంపై దశావతారాలు శిల్పించబడ్డాయి. మత్స్య కూర్మ వరాహ నారసింహ శ్రీరామ శ్రీకృష్ణ రూపాలు శ్రీ మహావిష్ణువు యొక్క లీలా విభూతులను తెలియజేస్తూ భక్తులను ఆకర్షిస్తున్నాయి. మట్లీ రాజుల కాలంలో నిర్మితమైన ఈ రాజగోపురాన్ని ఆంగ్లేయుడైన అప్పటి కలెక్టర్ థామస్ మన్రో పునరుద్ధరించినట్లు చరిత్ర చెబుతోంది. ఇటీవల కాలంలో అనగా 1997వ సంవత్సరంలో శ్రీ 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 పరమ పూజ్య 45వ జియర్ శ్రీమాన్ అహోబిల పీఠాధిపతులు శ్రీ శటగోప నారాయణ తీర్థుల వారి ఆధ్వర్యంలో ఈ గోపుర మహాకుంభాభిషేకం జరిగింది. మహోన్నతమైన కడప దేవుని యొక్క ఘనతకు చాటి చెబుతున్న ఈ రాజగోపురాన్ని దర్శించుకోగానే భక్తులు ఆధ్యాత్మిక అనుభూతిలో పరవశులవుతారు.
ఆలయ ప్రాంగణంలో అనేక మంటపాలు, ఉపాలయాలు నిర్మించబడి ఉన్నాయి. రాజగోపురాన్ని దాటి ఆలయం ముందుకు రాగానే బలిపీఠం, ధ్వజస్తంభం కనువిందు చేస్తాయి. సువర్ణ శోభితమైన ఈ ధ్వజస్తంభం నీలి నింగిలో రాజసంగా నిలబడి కడప రాయుని కీర్తిని దిగంతాలకు చాటి చెబుతోంది. ఈ ధ్వజస్తంభంపై బ్రహ్మోత్సవాల సమయంలో గరుడ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. శటగోపం ఆకారంలో నిర్మితమైన ఈ పీఠంపై శ్రీవారి పాదాలు శిల్పించబడ్డాయి. భక్తులు ఈ శటగోపంపై ఉన్న శ్రీపాదాలను తాకి తన్మయులవుతారు. ఇదే కడపరాయుడైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి. శ్రీవారి విగ్రహం వెనుక గోడకు హనుమంతుని రూపం శిల్పించబడి ఉండటం విశేషం. తిరుమల వరాహ క్షేత్రం అయితే దేవుని కడప అన్నక్షేత్రం. పరమ భక్తాగ్రేశ్వరుడైన హనుమంతుని ముందు వెంకటేశ్వరుడు నెలకొని ఉన్నాడు. కోరిన వరాలిచ్చే కొండంత దేవుడు ఆపద మొక్కులవాడై దేవుని కడపలో విరాజిల్లుతున్నాడు. వెంకటేశాయ ఓం వెంకటేశాయ నమః. గుంటూరు సమీపంలోని గోరంట్ల గ్రామంలో వెలిసిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని దర్శించుకుందాం.